నామములో మీకు అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు బిషప్ డాక్టర్ దైవకృపా చిక్కాల గారు వాక్యమును అందిస్తారు. శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను. కారుణ్య స్వరం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా శుభములు, ఆనంద సంతోషాలు కలగాలని దేవుని దాసుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా మిక్కటంగా ఆశీర్వదించునుగాక. ఈనాటి వాక్య ధ్యానాంశము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్తోత్రము సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ దేవుడు మనల్ని ఎంతగానో ఎప్రిసియేట్ చేశాడు. పిలవబడి ప్రభువులో నడుస్తున్నటువంటి క్రైస్తవ జనాంగాన్ని ఎంతగానో ఎప్రిసియేట్ చేశాడు. ఎంతగా ఎప్రిసియేట్ చేశాడంటే, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని అంతగా దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని అన్నాడు. దేవుని గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచురం చేయాలి. దేవుడు ఎట్లాంటోడు అంటే, ఉదాహరణకి దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనం ఎలా ఉండాలి? దేవుని కలిగిన మనం ఆయన గుణాతిశయాలను అన్నింటిని ప్రచురం చేసే వాళ్ళం అయి ఉండాలి. కాబట్టి దేశీయ ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఏం ప్రచురం చేస్తావు? నువ్వు భూమి మీద జీవించినంతకాలం కూడా ప్రేమ కలిగిన వాడుగా జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా ఉండండి. యేసు తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభువుకు ఉండేటటువంటి గుణాతిశయాల్ని మనము చదువుతూ ఉన్నాం లేదా నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువుకు ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే క్షమిస్తాడు. ఆయన కలువరి సిలువలో కూడా ఆయన్ని కొరడాలతో కొట్టిన వారిని, కలువరి సిలువలకి వెళ్ళకముందు ఆయన ముఖం మీద ఉమ్మేసిన వారిని, ఆయన బట్టల చీటీలు వేసుకున్న వారిని, ఆయన కొరడా దెబ్బలు కొట్టిన వారిని, ఆయన మీద సిలువ మోపిన వారిని, ఆయన కాళ్ళు చేతులకు మేకులేసిన అందరినీ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. క్షమించే గుణం కలిగిన వాడు యేసయ్య. పిల్లరా, మనం చిన్నదానికే కోపగించేస్తూ ఉంటాం ఏమండి. ఎట్టి పరిస్థితుల్లో క్షమించే స్వభావమే ఉండదు మనకి. కానీ యేసయ్యకి అందరినీ క్షమించేటటువంటి స్వభావం కలిగిన వాడు. మరి నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు. మరి నువ్వే గుణం కలిగి ఉన్నావు? నువ్వేమో కక్షలు, కార్పణ్యాలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, అవన్నీ సైతానికి సంబంధించినటువంటి విషయాలు. యేసు ప్రభు గుణం కాదు. యేసు ప్రభు గుణం ఏంటంటే అందరినీ క్షమిస్తాడు. ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆయన అందరినీ క్షమించేటటువంటి గుణలక్షణం కలిగిన వాడు. మనము ఆయన గుణాతిశయములను ప్రచురపరచువారుగా ఈ భూమి మీద జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభుల వారు మిక్కటమైనటువంటి ప్రేమ కలిగిన వాడు అనేటటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. యేసు ప్రభు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు అంటే అగాపే ప్రేమ కలిగిన వాడని ఇట్టే మనం చెప్పగలం. అగాపే ప్రేమ ఎలాంటిదంటే, ఎంత పాపినైనా క్షమిస్తూ స్వచ్ఛమైనటువంటి, అవతల నుంచి ఏమీ కోరనటువంటి, ఆశించినటువంటి ప్రేమ, గొప్ప ప్రేమ యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ ప్రేమ, అగాపే ప్రేమ. పిల్లరా, అట్లాంటి ప్రేమ యేసు ప్రభు పాపులమైనటువంటి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, క్రిమి సమానులమైనటువంటి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, సర్వ సృష్టిలో ఉండేటటువంటి సకల ప్రాణులను ఎలా ప్రేమిస్తున్నాడో అట్లాగా మనం ఒకరినొకరు ప్రేమించగలమా? ఈ భూమి మీద మనకి దేవుడు స్వచ్ఛమైనటువంటి సహవాసాన్ని మనకి ఇచ్చాడు అండి. సహవాసంలో అందరం కూడుకుంటూ ఉంటాం. ఒకవేళ నీ సహవాసానికి 100 మందో, 200 మందో, 300 మందో, 1000 మందో, 10,000 మందో, 1,00,000 మందో వస్తున్నారు అనుకోండి.
అందరితోనూ నువ్వు సమాధానంగా ఉండగలుగుతున్నావా? అందరితోనూ ప్రేమగా ఉండగలుగుతున్నావా? లేదా కొంతమందితో డిఫరెన్సెస్ పెట్టుకొని జీవిస్తూ ఉన్నావా? నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, డిఫరెన్సెస్ ఉండకూడదని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. 12 మంది శిష్యుల్లో 12 మంది శిష్యుల్ని సమానంగా ప్రేమించినటువంటి వాడు యేసు ప్రభు. కానీ మనం వల్ల కాదు, ప్రతి వాళ్ళ యొక్క వారికి ఒక డిజగ్నేషన్ ఇచ్చేస్తుంటాం. వీడు మంచోడని, వీడు మంచోడు కాదని, వీడు కుల్లోడని, వీడు ఇంకో రకమోడని, వీడు కోపిస్టని, రకరకాలైనటువంటి డిస్క్రిప్షన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. అలా ఉండకోకుండా మనం కూడా యేసు వలే రెండు రీజన్స్ చెప్పాను నేను. ఒకటి, యేసయ్యలాగా క్షమించే గుణం కలిగి ఉండాలి. రెండోది, యేసయ్యలాగా అందరినీ ప్రేమించగలిగినటువంటి గుణం కూడా మనం కలిగి ఉండాలని దేవుని దాసుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. లూకా సువార్తలోనే 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని వారితో చెప్పాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పాను. యేసు ప్రభుకు ఉండేటటువంటి ఇంకో గుణలక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకుంటాడు యేసు ప్రభు. ఏమండి, అన్ని విషయాల్లో ఆయన తగ్గించుకుంటాడు. యేసు ప్రభుకు ఉండేటటువంటి మూడో లక్షణం, మొదటి లక్షణం నేను చెప్పాను, ఆయన క్షమిస్తాడు అందరినీ. రెండో లక్షణం చెప్పాను, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. మూడో లక్షణం ఏంటంటే ఆయన తనను తాను తగ్గించుకుంటాడు. అలాంటప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? మన దేవుడు యేసు ప్రభు కదా. యేసు ప్రభుని దేవుడిగా కలిగి జీవిస్తూ ఉన్న ఈ భూమి మీద ఆయనేమో మిక్కటంగా తగ్గించుకునేటటువంటి గుణలక్షణం కలిగి ఉన్నాడు. ఆయన గుణలక్షణాలని భూమి మీద ప్రచురించేటటువంటి ప్రచురణకర్తలుగా మనం ఉన్నాం. ఆయన ఎలాగున్నాడో ఆయన గుణాలని అన్యజనాంగానికి చూపించేటటువంటి క్రైస్తవులుగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. జీవిస్తున్నప్పుడు ఆయన మూడో లక్షణమైనటువంటి తగ్గింపు. పిల్లరా, గర్వం ఉండకూడదు. తగ్గింపుకి వ్యతిరేకమైనటువంటి పదం హెచ్చింపే కదా. హెచ్చింపు దేనివల్ల వస్తుంది? తను తాను హెచ్చించుకోవడం అనేటువంటిది గర్వం వల్ల వస్తుంది. సైతానుడు తన గర్వం వల్లే తను త్రోసివేయబడ్డాడు. పిల్లరా, గర్వం అనేటటువంటి పాపం ఉండకూడదని దేవుని దాసుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. హెచ్చింపు, తనను తాను హెచ్చించుకోవడం. పిల్లరా, మాటల వలన, బాడీ లాంగ్వేజ్ వలన హెచ్చించుకుంటే నిజంగానే నువ్వు ఆర్థికంగా చితికిపోతావు, ఆరోగ్యపరంగా చితికిపోతావు, సామాజికంగా చితికిపోతావు. ఎందుకు వచ్చిన గొడవ? హెచ్చించబడాలనేటటువంటిదే కదా నీ కోరిక. నిజంగా హెచ్చించబడాలని ఉంటే తగ్గించుకోవడం నేర్చుకో. తగ్గించుకుని ఉంటే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ నిజంగా హెచ్చించాలి అని అంటే ఈ భూమి మీద తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలని దేవుని దాసుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. 3 గుణలక్షణాలు చెప్పాను నేను. 1, దేవుడు క్షమిస్తాడు అందరినీ. 2, దేవుడు ప్రేమిస్తాడు అందరినీ. 3, దేవుడు తనను తాను తగ్గించుకుంటాడు. నువ్వు కూడా అందరినీ క్షమించు, నువ్వు కూడా అందరినీ ప్రేమించు, నువ్వు కూడా నిన్ను తగ్గించుకో. అప్పుడు యేసును పోలి జీవించిన వాడుగా నువ్వు ఈ భూమి మీద జీవించగలుగుతావు. అంతేకాదు, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు శత్రు బారి నుండి మనల్ని తప్పిస్తాడట. తప్పించేవాడు. అలా కాకుండా నువ్వే ఒక శత్రువై కూర్చున్నావు అనుకో. ఏమండి, దేవుడు శత్రు బారి నుంచి తప్పించేవాడు. నీ స్నేహితుడిని, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లలను, నీ సహవాసంలో ఉన్నవారిని, నీ సేవకుడిని అందరినీ కూడా శత్రు బారి నుంచి తప్పించేవాడుగా జీవించాలి. ఏమండి, అలా జీవించే లక్షణం యేసు ప్రభు నుంచి మనం పొందుకునేటటువంటి లక్షణం అవుతుంది. కాబట్టి 4వ లక్షణంగా మనకు ఉండాలి. 5వ లక్షణంగా యేసు ప్రభులు వారు 1 సమూయేలు 17, 34, 35 వచనాలు చదివితే ఆయన మందకు మాదిరిగాను మందకు ముందు నడిచేవాడుగా ఉంటాడు. చాలామంది ముందు నాడవాడు వెనకాతలు దాక్కుండా ఉంటూ ఉంటాడు. ప్రభు పని చేయాలి, సువార్తకి వెళ్దాం అంటే వెనకాతలు ఉంటాడు. ప్రార్థనకి వెళ్దాం, శనివారం ప్రార్థన ఉంది, బుధవారం ప్రార్థన ఉంది అంటే ప్రార్థనకి ముందు వెళ్ళడు. ఏమండి, ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాగ ఎగ్గొడదామా ప్రయత్నం చేస్తాడు. క్రిస్మస్ వస్తుంది, డెకరేషన్ చేసుకుందాం అంటే ఎలాగ ఎగ్గొడదామని ప్రయత్నం చేస్తాడు. క్యారల్స్కి వెళ్దాం రండి అంటే ఎలాగ ఎగ్గొడదామని ప్రయత్నం చేస్తాడు. వెనక ఉంటాడు చాలామంది. కానీ యేసయ్య ప్రభువుకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఆయన మందకు ముందు నడుస్తాడు. పిల్లరా, మందకు ముందు నడవడం అనేటువంటి నేర్చుకో. నీ సహవాసంలో ఉన్న వాళ్ళందరూ మందైతే ఆ అందరిలో నువ్వు ముందు నడు. యేసు ప్రభువుకు ఉండేటటువంటి 5వ లక్షణం ఏంటంటే ఆయన ముందు నడుస్తాడు. ఆయన్ని దేవుడిగా కలిగినటువంటి నీవు ఆయనలాగా జీవించాలి అని అనుకుంటే
మందకు ముందు నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మళ్ళొకసారి నేను అన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదట ఆయనకు ఉండే లక్షణం క్షమించే లక్షణం. రెండవ లక్షణం అది నీవు కలిగి ఉండాలి. రెండవ లక్షణం ప్రేమించే లక్షణం, అది నువ్వు కలిగి ఉండాలి. మూడవ లక్షణం తను తాను తగ్గించుకునేటటువంటి లక్షణం, అది నువ్వు కలిగి ఉండాలి. నాలుగవ లక్షణం ఏంటంటే ఆయన శత్రు బారి నుండి ప్రతి వారిని తప్పించగలిగినటువంటి వాడు కనుక మనం కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఐదవ లక్షణం ఏంటంటే ఆయన మందకు ముందుగా నడిచేటటువంటి దేవుడు. ఆయన నాకు అత్యంత ప్రియమైన వారలారా, అంతేకాకుండా గొర్రెలకు గాయమైతే ఆ గాయాన్ని కట్టేవాడు ఆయన. గొర్రెలకు గాయమైతే ఆ గాయాన్ని కట్టులేసేటటువంటి వాడు యేసుప్రభు. తప్పిపోయిన గొర్రె విషయంలో కానీ ఏమండి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది రోగుల విషయంలో కానీ ఆయన చూపించినటువంటి ఆదరణ ఏంటంటే, రోగి వచ్చాడు అంటే ఆయన స్వస్థపరిచి పంపించాడంటే అర్థం ఏంటి? ఆయన గాయం కట్టాడనే అర్థం. ఆయన గాయములు కట్టేవాడు, స్వస్థపరిచేవాడు, గాయములు కట్టేవాడు అని అర్థం. పిల్లరా, మనం గాయాలు కట్టేవాళ్ళమా, గాయాలు రేపేవాళ్ళమా? చాలామంది మాటల ద్వారా ఎదుటివాని యొక్క గాయాలు రేపేవాళ్ళుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారు. తప్పు క్రైస్తవ జీవితంలో ఎదుటివాడి గాయం రేపేటటువంటి లక్షణం అనేటటువంటిది లేకుండా జీవించాలి. ఎదుటివాడు ఎవరైనా సరే, శత్రువైనా సరే, బాధలో ఉన్నప్పుడు నీ మాట ఓదార్పుగా ఉండాలి, కానీ నీ మాట గాయం రేపేదానిగా ఉండకూడదని దేవుని దాసుడిగా నేను తెలియజేస్తాను. నారో లక్షణం ఏంటంటే గాయములు కట్టేవాడుగా ఆయన ఉండాలి. అంతేకాదు ఏడో లక్షణం ఏంటంటే ఆయనకు ఉండేటటువంటి లక్షణం తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించేటటువంటి లక్షణం కలిగి ఉన్నాడు. తప్పైన కుమారుడు కానీ, తప్పైన గొర్రె కానీ మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. వెతికి రక్షించేటటువంటి దేవుడు మన దేవుడు. తప్పిపోయిన దానిని తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించేటటువంటి దేవుడు మన దేవుడు. కనుక యేసు ప్రభు గుణలక్షణాలు మనం కలిగి జీవించాలి అని అనుకుంటే, ఎప్పుడైనా ఒక సహవాసంలో ఎవరైనా తప్పిపోయారనుకోండి, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడం అనేటటువంటి చర్య అందరూ కలిసి తీసుకోవాలి. నువ్వు తీసుకోవాలి, ప్రాముఖ్యంగా నీవు తీసుకోవాలి. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే కేవలం పాస్టర్ గారి బాధ్యత అన్నట్లుగా అందరూ కూర్చుంటూ ఉంటాం. నో, అదే అందరి బాధ్యత. క్రైస్తవుడిగా మన అందరి యొక్క బాధ్యత. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడం అనేటటువంటిది యేసయ్య గుణలక్షణం. కాబట్టి మనందరి గుణలక్షణం ఏమై ఉండాలంటే తప్పిపోయిన గొర్రెను మనం వెతికి ఆయన మళ్ళీ తిరిగి సహవాసంలోనికి తీసుకురావడం అనేటటువంటి కార్యక్రమం మనం చేయాలి. పిల్లరా, అంతేకాకుండా యేసు ప్రభుకు ఉండేటటువంటి ఇంకొక లక్షణం, 8వ లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడూ తన గొర్రెలతోటే ఉంటాడు, తన గొర్రెలతోటే సహవాసం చేస్తాడు. పిల్లలు, మనము కూడా మన జీవితంలో యేసు ప్రభు లాంటి గుణలక్షణం కలిగి ఉంటే మనము కూడా మన సహవాసం అంతటితోటే ఎప్పుడు గడపడం అనేటటువంటి లక్షణాన్ని మనము పుణికిపుచ్చుకోవాలి. పిల్లలు, యేసును పోలి జీవించాలి. యేసయ్య గుణాతిశయములను ప్రచురపరిచేవారుగా మనం ఈ భూమి మీద జీవించాలి అని మనం తెలుసుకోగలుగుతున్నాం. అనేక గుణాతిశయాల్ని, గుణలక్షణాలను మనం యేసయ్యకు ఉండేటటువంటి గుణలక్షణాలను మనం తెలుసుకున్నాం. చివరిగా యేసుప్రభు యొక్క గుణం ఏంటంటే ఆయన సహవాసంతో గడుపుతాడు. పిల్లరా, సహవాసాన్ని విడిచిపెట్టుకునే వాళ్ళని అనేక మందిని చూస్తున్నాం మనం. సహవాసం లేకుండా జీవించే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. సహవాసానికి దూరంగా ఉండే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. సహవాసం అంటే అదేదో మలినం అన్నట్లుగా కొంతమంది, నేను నా భార్య నా పిల్లలు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం అనేటటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కానీ యేసు ప్రభు సహవాసంతో జీవిస్తాడట. ఏమండి, మందతోటే మందకు ముందు నడుస్తాడు, మందకు మాదిరిగా ఉంటాడు, మందతోటే జీవిస్తాడు. కనుక నా ప్రియమైన వాళ్ళ, మనం కూడా మనకు ఎంత మంది విశ్వాసులు ఉంటారో వారందరితో కలివిడిగా జీవించడం అనేటటువంటి, ఎవరినైనా నువ్వు కలుపుకోలేకపోతున్నావు అంటే కలవనోడు తప్పు అని చూపించకూడదు. నాదే ఏమన్నా తప్పు ఉందేమో, అందుకే ఇతను కలవట్లేదేమో అని మళ్ళీ మనం వారితో కలిసేటటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని దేవుని దాసుడిగా నేను మీకు అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఈ 8 గుణాతిశయాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువుకు ఉండేటటువంటి ఫస్ట్ గుణం ఏంటంటే అందరినీ క్షమిస్తాడు. నువ్వు కూడా ఈరోజే నేర్చుకోవాలి, అందరినీ క్షమించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. రెండవది ఆయనకు ఉండేది అందరినీ ప్రేమిస్తాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా అందరినీ ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. మూడవది ఏంటంటే ఆయన తగ్గించుకుంటాడు. ఎంతగా తగ్గించుకుంటాడంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చాడు. తగ్గింపది
ఎంతగానో తగ్గించుకున్నాడు. నరావతారిగా మనలాగా ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి ఆ గొప్ప దేవుడు మనలాగా నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి తనను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా అటు తగ్గింపు కలిగి భూమి మీద జీవించాలని దేవుని దాసుడిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఆయనకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే శత్రు బారి నుంచి తప్పించే లక్షణం ఉంది. పిల్లరా, లూసిఫర్ యొక్క బాణముల నుండి, లూసిఫర్ యొక్క గాయముల నుండి, లేదా ఈ భూమి మీద మానవుడే శత్రువుగా తయారైపోయినప్పుడు ఆ శత్రు బాణాల నుంచి, శత్రువు యొక్క భయాల నుంచి తప్పించేటటువంటి లక్షణం దేవునికి ఉంది కనుక ఆ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అంతేకాదు ఆయన మందకు ముందు నడుస్తాడు. ఏమంటే ఏదైనా ప్రమాదం వస్తే, ఏదైనా అగ్ని బాణం వస్తే ఆ బాణం ముందున్నవాడికి తగులుతుంది. కనుక యేసు ప్రభు తన రొమ్ము విరుచుకొని ఎలాంటి అగ్ని బాణం వచ్చినా నా వెనకాతలు ఉండేటటువంటి మందకు హాని కలగకూడదు, ఆ హాని ఏదో నాకే కలగని అన్నట్లుగా ముందు నడుస్తూ ఉంటాడు. కనుక నా ప్రియమైన వారు మనం కూడా మందకు ముందు నడిచేవారిగా జీవించాలని, యేసయ్య గుణాతిశయాల్ని మనం కలిగి జీవించాలి, ప్రచురం చేసేవాళ్ళకు ఉండాలి. ఈ లక్షణాలు నాలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ నా యేసులో ఉన్న లక్షణాలే నేను కలిగి ఉన్నాను అని గుర్తెరగాలి. అంతేకాదు ఆయన గాయములు కట్టేవాడు, అంతేగాని గాయాలు రేపేవాడు కాదు మన యేసయ్య. గాయములు కడతాడు. మనం కూడా మన పరిచర్యలో కానీ, మన సహవాస జీవితంలో కానీ మన సహోదరుల యొక్క గాయములు కట్టేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన కుటుంబంలో కూడా భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు, ఏవండి కుటుంబం అంతా కూడా గాయములు కట్టుకునేవారుగా జీవించాలి భూమి మీద. అంతేకాదు తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించేటటువంటి వాడు మన దేవుడు. సహవాసంలో ఒక్క కుటుంబం తప్పిపోతే అందరూ బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకుని ఆ సహవాసంలోనికి వారిని తీసుకుని వచ్చేవాళ్ళుగా ఉండాలి. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఆయన గొర్రెలతో సహవాసం చేస్తాడట. అందరితో సహవాసం చేసేటటువంటి లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుని సేవకుడుగా నేను ఈ గుణలక్షణాలు ఏవైతే 8 గుణలక్షణాలు చెప్పానో ఈ 8 గుణలక్షణాలు కూడా యేసయ్య కలిగినటువంటి గుణలక్షణాలు. దేవుడు చెప్తూ ఉన్నాడు, యేసుకు కలిగినటువంటి గుణాతిశయములను మీరు ప్రచురం చేయండి, యేసయ్య లాంటి గుణాలు మీరు కలిగి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక అలాంటి గుణాలు ఈ భూమి మీద బ్రతికినంతకాలం కూడా ఈ గుణాలు, నేను ఏవైతే 8 గుణాతిశయాలు చెప్పాను, గుణలక్షణాలు చెప్పాను, ఈ గుణాలు కలిగిన ప్రతివాడు కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాడు. యేసయ్యతో యుగయుగాల సంబంధాన్ని కలిగి జీవించడానికి చెప్తూ ఉంటాడు. అంతేకాదు యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం 14వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు ఆయన. ఏమండి, ఆయన గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు. ఈ సమయంలో నేను దేవుని సేవకులందరికీ ఒక మాట, ఆయన మంచి కాపరి, మనం ఎలాంటి కాపరులు? మనం కూడా ఖచ్చితంగా మంచి కాపరులం అయ్యే కదా భూమి మీద జీవించాలి. ఏమండి, నేను చెప్తాను, ఇది కేవలం పాస్టర్ గారులకే కాదు, అందరు భర్తలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేంటంటే, నీ కుటుంబానికి నువ్వు ఎలాంటి కాపరివి, నీ భార్య, నీ పిల్లలు ఉండేటటువంటి ఆ చిన్న కుటుంబానికి నువ్వు ఎలాంటి కాపరివి, ఖచ్చితంగా నువ్వు కూడా మంచి కాపరివి ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, నేను నా గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నువ్వెలాంటి కాపరువో ఈ మధ్యాహ్న వేళలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లరా, ఈ గుణాలన్నీ కూడా నీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకో. నీలో ఉండి ఈ గుణలక్షణాలన్నీ ఉంటే యేసును పోలి జీవిస్తావు. యేసును పోలి జీవించావంటే పరలోక రాజ్యం తథ్యం. పిల్లరా, మనందరూ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎలాగైనా సరే నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే యేసు ప్రభువుని నమ్ముకున్నాం, సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాం, యేసుతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. నీతిగా పరిశుద్ధంగా జీవించడం ఎంతో కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా ప్రేమించి పాపాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఈ లోకంలోనైనా మనుషులు వారి ఇష్టారాజ్యంగా జీవిస్తూ ఉన్నారు, నచ్చిన పాపమెల్లా చేస్తూ ఉన్నారు, తాగుతున్నారు, వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు, ఇష్టారాజ్యంగా జీవిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవుడు వాటన్నింటిని త్యాగం చేసేసి చుట్ట, బీడి, సిగరెట్ ఇట్లాంటివన్నీ కూడా మానేసి, గత కాలంలో ఒకవేళ అలాంటి వ్యసనాల్లో ఉన్నా అవన్నీ కూడా విడిచిపెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి జాగ్రత్తగా వాక్యంతోనూ, ప్రార్థనతోనూ, సహవాసంతోనూ జాగ్రత్తగా జీవిస్తున్నటువంటి జీవితం అల్టిమేట్గా రిజల్ట్ ఏంటంటే, దాని ఫలం ఏంటంటే పరలోక రాజ్యానికి చేరుకోవడం, యేసయ్యతో పాటు యుగయుగములు శాశ్వత కాలం ఉండడం. పిల్లరా, ఈ 8 గుణలక్షణాలు కలిగిన వాడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాడు. ఒకవేళ పరలోక రాజ్యానికి విరోధమైనటువంటి పాపం,
పరలోకానికి విరోధంగా, పరలోకానికి చేరుకోవడానికి విరోధంగా ఏదైనా పాపం చేస్తే నిత్య నరకం ఉన్నది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి పిల్లరా. నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయుండును, భయంకరమైనటువంటి స్థితి అక్కడ ఉంటుంది. అక్కడికి ఎవరు కూడా పడిపోవద్దని దేవుని దాసుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడిచ్చిన కృపావరాలను బట్టి మనం అందరూ కూడా యేసు ప్రభు యొక్క గుణాతిశయాలు, గుణలక్షణాలను అన్నింటిని కూడా పుణికిపుచ్చుకుందాం. ఆయన ఎలాంటి క్షమాపణ గుణం కలిగిన వాడు, ఆయన ఎలాంటి తగ్గింపు గుణం కలిగిన వాడు, అలా ఎలాంటి ప్రేమ కలిగినటువంటి గుణం కలిగిన వాడు, ఆయన ఎలాంటి శత్రుభయం నుంచి విడిపించగలిగినటువంటి వాడు, ఆయన ఎలాంటి మందకు ముందుగా నడిచేవాడు, ఆయన ఎలాగా గాయములు కట్టేవాడు, ఆయన ఎలాగ తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించేవాడు, ఆయన ఎలాగా గొర్రెలతో సహవాసం చేస్తాడో, మందతో సహవాసం చేస్తాడో, ఈ గుణములన్నీ కూడా మనం కలిగి ఉందాం. ఖచ్చితంగా దేవుడు మనకి పరలోక భాగ్యాన్ని మనం కలుగు చేస్తాడు. ఆయన రక్షణ మనల్ని నరకంలో పడిపోకుండా రక్షించేటటువంటి గొప్ప శక్తి మనకి అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ ద్వారా మనం అందరూ కూడా పరలోక రాజ్యానికి చేరుకోగలం. కనుక ఈ మాటల ద్వారా మీరందరూ కూడా ఆదరణ పొందాలని, క్రీస్తు వలె రూపాంతరం చెందాలని దేవుని దాసుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఆయన మంచి కాపరి, మనం కూడా మంచి కాపరులుగా ఉందాం. దేవుడు మనకు అప్పచెప్పినటువంటి కుటుంబానికి మంచి కాపరులుగా ఉందాం. దేవుడు మనకు అప్పచెప్పిన సహవాసానికి మంచి కాపరులుగా ఉందాం. యేసు ప్రభు మంచి కాపరి కాబట్టి నువ్వు చెడ్డ కాపరి ఎలాగవుతావు, నువ్వు కూడా మంచి కాపరి అవుతావు. మంచి కాపరిగా నీ కుటుంబాన్ని కాయాలని దేవుని దాసుడిగా తెలియచేస్తూ, ఈ మాటల చేత మీరు అందరూ ఆదరణ పొందాలని, ధైర్యం తెచ్చుకోవాలని, నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని తెలియచేస్తూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.
ప్రార్థన చేస్తాను. దయచేసి తల్ల వంచి కన్నులు మూసుకోనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్యా నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం నైనా. ఈ మధ్యాహ్న వేళలో నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట ద్వారా మేమందరూ జీవించబడినట్లు మీరు సహాయం చేయండి నైనా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి నైనా. కారుణ్య స్వరం కార్యక్రమం చూసిన ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా. నీకు స్తోత్రాలు నైనా. దేవా, ఈ మా ప్రేక్షకుల్లో ఎవరైనా ఏ అవసరతలు ఉన్నారో ప్రతి అవసరత మీరు మహిమైశ్వర్లోంచి తీర్చండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దీవించండి. ప్రతి ప్రయత్నము ఫలింపచేయండి, ప్రతి ఆలోచన ఫలింపచేయండి నైనా. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు వివాహంలో గొప్ప జయము సకాలంలో జరగడానికి మీరు సహాయం చేయండి నైనా. నీకు స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి మీరు అనుగ్రహించమని దేవా, ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా దీవించబడ్డాను మీరు సహాయం చేయమని ఘనత, మహిమా, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.